అది ఎంక్వైరీ చేయమంటున్నాం. అప్పుడు నిజాన్ని వాళ్ళు చెప్తారు కదా. సో నన్ను గౌరవంగా అడిగారా, లేదా బెదిరించారా, లేదా కొడతానన్నారా, ఏం చేస్తారని చెప్తారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. మేమేమి ఇంకేంది కోరలేదు కదా, మేమేమి ఇంకేం అనలేదు కదా. అయిపోయిందా, ఇంకేమున్నాయా? సార్ ఇగో చెప్పిందా, ఆ లెక్కల కాగితాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ డిస్కామ్లకి సంక్షోభం వచ్చినప్పుడు గత 5 సంవత్సరాల 14-19 మధ్యని సుమారు 18,000 కోట్ల రూపాయలు వచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంది. అదే మా ప్రభుత్వం వచ్చినప్పటికీ 48,000 కోట్ల రూపాయలు డిస్కామ్లకి ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు సంక్షేమం ఆదుకున్నాం. మా డిమాండ్ ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు గత 5 సంవత్సరాల్లోనూ అయినా ఏదైతే ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయో డిస్కౌంట్ నష్టాలని దాన్ని ట్రోప్ ఛార్జ్ కింద మార్చామని చెప్తున్నారు. మీ మీద డిమాండ్ చేస్తాం. ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఉందో ఆ 15,000 కోట్ల రూపాయలు ఏదైతే వచ్చిందంటున్నారో అది ప్రభుత్వం భరించండి. 15,000 కోట్లు సబ్సిడీ చేయండి. ప్రభుత్వం ఇవ్వండి. ఎందుకు భారం, ప్రథమ ఎందుకు భారం మోపుతారు? మీరు చెప్పారు కదా ఎన్నికల్లో మీరు చెప్పారు కదా ₹1 కూడా పెంచమని. తగ్గేస్తామన్నారు కదా, తగ్గడం లేదు కదా. అటు 15,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతారు? మరి గత ప్రభుత్వం మేము వాళ్ళకి ఇచ్చాం. ఈవెంతో 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా డిస్కౌంట్లు కూడా ఇచ్చామే 48,000 కోట్లు. మీకంట డిస్కౌంట్లు పవర్ సెక్టార్లో మేమేం బడ్డీని పెట్టలేదే. మీరు చేసిన అప్పుల్లోనూ చేసిన అప్పుకి మేము చేసిన అప్పు చూసుకుంటే ఆఫ్టర్ 15% మాత్రమే చేస్తాం. 14-19 చేసిన అప్పు సుమారు నాకు అంకెలు లేదు. దాన్ని చూసుకుంటే మేము మా ప్రభుత్వం చేసిన అంతకంటే 1/3 కూడా చేయలే పర్సెంటేజ్ తీసుకుంటే. ఇది వాస్తవాలు, ఇవన్నీ లెక్కల్లో ఉన్నవి. నేనేమి ఫ్యాబ్రికేట్ చేయట్లేదు, ఏ ఒక్కటి సత్యదూరం అబద్ధాలు చెప్పట్లేదు, లేదు మా పార్టీని వెనకేసి రావడం చెప్పిన మాటలు కాదు. ఇవి రికార్డుల్లో ఉంటూ ఇవాళ నిన్న బడ్జెట్లో పెట్టిన అంకెళ్ళే, మొన్న బడ్జెట్లో పెట్టి నిన్న బడ్జెట్లో పెట్టిన అంకెళ్ళే నేను చెప్తున్నాను. ఇది ఎక్కడిదండి? సో కాబట్టి మళ్ళీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం, ఏదైతే అట్టాసంగా ఛాలెంజ్లను కానీ చెప్పారో ఇవాళ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇస్తే ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం తోకముడిచింది. దాంతోపాటు పోలవరం ఎత్తు గురించి నిర్దిష్టమైన సమాచారం చెప్పట్లేదు. దీని మీద మాకు ఇంకా ఆందోళన ఉంది. బీసీలు వచ్చి కించపడడం అనేది ధర్మం కాదు. నేతలకు ఏదైనా ఈ జరిగింది కొన్ని సంవత్సరాల కంటే అది గత 5 సంవత్సరాల్లోనే వాళ్ళ జీవన విధానాలని తాలూకా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మనం చేస్తున్నాం. ఓకే, ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి చెప్పిదా, మేము ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడ మేము పోటీ చేయలేదు, ముందుగానే చెప్పాము. అయితే ఒకటి మాత్రం మేము అనుకున్నాం, కూటమి ప్రభుత్వం ఏదైతే మా విశాఖపట్నం అటు సైడ్ ఎవరైతే నిలబడ్డారో క్యాండిడేట్ని వారికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పి మాత్రం చెప్పాం తప్ప మేము పోటీ చేయలేదు. దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వాటి మీద అయినప్పటికీ కూడా అధికారం తెలుగుదేశం పార్టీ మీ టీవీలో మీ ఛానల్స్లో చూసాము. విచ్చలవిడిగా ఏ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నారో, ఏ విధంగా రిగ్గింగ్లు చేశారో, ఏ విధంగా డబ్బు ఇచ్చి మరి చిల్లర చిట్టు కాగితాలాగా డబ్బుని అక్కడే పోలీసు యంత్రాంగం అలాగే వీళ్ళు కలిసి ఎన్నికల యంత్రాంగం కలిసి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో దొడిదారం గెలిచారు. వెళ్ళనేయండి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా జిల్లా నాది విజయనగరం, విశాఖపట్నం, మేము ఉత్తరాంధ్ర మా ప్రాంతం శ్రీకాకుళం. మేము పెద్దగా పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నాం కదా. ఈ నేపథ్యంలో అక్కడ చూశాను ఓ ఫోటో, ఆ క్యాండిడేట్ని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు, ఆ ప్రాంతంలో ఉన్న పాపం వరం గారిని పెట్టుకొని ఆ ప్రాంతంలో మంత్రులు, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వచ్చి ప్రకటనలు ఇచ్చారు, ఇది ఇతను మన అభ్యర్థి, ఈయన గెలిపించండి. తర్వాత పాపం కేంద్ర మంత్రి గారు అయితే ఒక
వీడియోని రిలీజ్ చేశారు. ఇదిగో ఇతను గెలిపించండి, ఇతనే మన అభ్యర్థి అని. వీళ్ళందరూ ఇచ్చారు. తీరమ్మ చూస్తే లేదు అతను కూడా మా క్యాండిడేట్ అంటాడు. ఎవరు ఇప్పుడు తాలే మా క్యాండిడేట్ అడగండి. మన పిల్లలకి మన పేరు పెట్టుకోవాలి కానీ దేని ధర్మం అండి? సరే అది వాళ్ళ వ్యక్తికే వదిలేస్తున్నాను నేను. ఓకేనా? బాయ్, సీ యూ.